రామబాణం రాముడి చేతిలో ఉంటే బాగుంటుందా, రావణుడి చేతిలో బాగుంటుందా? రామ్ కుమార్ గారి చేతిలో ఉంటే బాగుంటది. నీ పదాలు నీకు కండవ వేసుకుని రావడమే జాతకాల. నేను అన్నాను కదా, ఎంత మాట్లాడతావు? ఏం వర్మ గారు ఈ వంత మాట మానేయమనండి. ఇప్పటికైనా ఈ వంత మాట మానేయండి, బూతులు మానేయండి. ముఖ్యంగా నేను లక్ష్మణ సోదరుడుగా నేను చెప్తున్నాను, రోజులు బాగలేదు మయ్యగా, జాగ్రత్త. నోరు బారేసుకో, మాకు ఇది మీడియా రికార్డెడ్ గా దొరికిపోతావు. లోకేష్ గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు, నీ హితవు కూడా చెప్తున్నా. ఎందుకంటే చాలా హితవులు చెప్తావు. బెదిరిస్తున్నారంటే ఒక మాట బయట మీ నాయకులు బెదిరించి, టీవీ డిబేట్ లో బెదిరించి ఏంటి, ఏం చేద్దామని వర్మ గారు ఏం చేద్దాం ఎవరైనా ఇక్కడ అన్పార్లమెంట్ మాట్లాడానా, వర్మ గారు మాట్లాడారు. ఆయన పేరు లక్ష్మణ, ఆయన హిందువే. హిందూ దేవుడికి జరిగిన అపచారం మీద మాట్లాడుతున్నాం. లోకమంతా కోడే కూస్తుంది. సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు అంగీకరించిన మాట యథార్థం. మనం భగవంతుడి గురించి మాట్లాడుతున్నప్పుడు కనీసం ఇంగితం అన్నా ఉండాలి. ఎందుకంటే గుళ్ళకి వెళ్ళే వాళ్ళం. సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారుగా, ఎక్కడుందా బయట ప్లేస్ ఏమనండి. మీరు తప్పుడు